దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుంది. మేడారం వనదేవతల గద్దెల అభివృద్ధి పనులు 24 గంటలు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటనలోపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంట్రీ ఎగ్జిట్ గేట్ల పనులను శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఎస్పీ సుధీర్ కేకన్ పర్యవేక్షించారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనుల కోసం 6,000 మంది వర్కర్లను కేటాయించారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 10న ప్రకటించవచ్చని తెలుస్తుంది. బీసీలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. మకర జ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వచ్చే అవకాశం ఉండడంతో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్ కు అనుమతి లేదని తెలిపారు. ఇక జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలకల్ నుంచి పంబాకు, అదే రోజున ఉదయం 10 గంటల నుంచి పంబా సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. మేడారం జాతరలో ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లడ్డు తయారీ ద్వారా 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్ మేడారానికి వస్తారని, 19న మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. నవీపేట మండలంలోని జన్నపల్లి శివాలయంలో జన్మదిన సందర్భంగా పూజలు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అల్పాహారం వితరణ చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది, ఇతర ప్రయాణికులకు అల్పాహారం అందజేశారు.